గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం రేట్లు పెంచి సుమారుగా ఒక నెలకు 10,000 కోట్ల రూపాయల డబ్బును అధికంగా వసూలు చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉందని చెప్పేసి హరీష్ రావుతో పాటు మీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మీ 10 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా మద్యం రేట్లు పెంచలేదా? ఇంత పెంచలేదండి ఎప్పుడు కూడా. ఏదో 5 రూపాయలు 10 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు కానీ ఒక బీరు 30-40 రూపాయలు పెంచలే. మేము పెంచినప్పుడు ఏమన్నారు, ఇక మద్యం దాపి గవర్నమెంట్ నడుపుతారు, వీళ్ళు మద్యం నమ్మి గవర్నమెంట్ నడుపుతారు మాట్లాడారు. అదే నోట్లతో మాట్లాడి అవే నోర్లు మేము 5 రూపాయలు వెళ్తే 40 రూపాయలు పెంచారు వీళ్ళు. వాడు తినేటోడు కనీసం తెలంగాణలో ఎట్లుంటుందండి, తెలంగాణ కానీ ఎక్కడ కానీ కష్టజీవి అలసిపోయినప్పుడు అది అలవాటు. ఒక బీరు తాగుతాడు, బీరు తాగిన తర్వాత ఒక రొట్టె 2 గుడ్లు తినిపోతాడు అనమాట. ఓ 30-40 రూపాయలు భోజనం అయిపోతుంది దానికి. ఇప్పుడు తిండి మొత్తం వీళ్ళు గుంజుకుని 40 రూపాయలు అంటే వాడు ఉట్టి బీరు తాగి పడుకోవాలి అంతే. వాళ్ళు 200 వస్తే ఒక బీరు తాగి పడుకునే పరిస్థితి. వాళ్ళు తిండి గుంజుకున్నారు, 40 రూపాయలు పెంచుకున్నారు, ఖజానా నింపుతున్నారు. ఖజానా నింపి మరి ఘోరంగా ఒక నాణ్యతమైనటువంటి బీర్లు, ఒక స్టాండర్డ్ ఉండేటువంటివి మేము తీసుకునేటివి. ఇప్పుడు అన్నీ ఏదో బొంబొం బీర్ అంట, ఓ బిర్యానీ బీర్ అంట, డ్యాన్స్ బీర్ అంట, ఎప్పుడు వెళ్ళి ఆ పేర్లన్నీ కూడా అటువంటి బీర్లు తీసుకొచ్చి 40 రూపాయలు పెంచి వాళ్ళేమో బెల్ట్ షాపులు బంద్ చేస్తాము, బీర్లు తక్కువ చేస్తాము. 2 నెలల క్రితం వాళ్ళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అన్నారు, మాకు రేట్లు పెంచమని చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి కానీ మేము తలొగ్గము అన్నారు. మరి పెంచారు. మరి ఎవరికి తలొగ్గినట్లు కూడా చెప్పాలి కదా. అయ్యా మేము పెంచామని చెప్పి మీరు కూడా అడగాల. మొన్న తలొగ్గమంటారు కదా, ఇప్పుడు ఎట్లా పెంచినా అడగాల. ఎందుకు తలొగ్గినామో అడగాలి కదా. అదే బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, ఎవరికి తలగ్గారు అనుకుంటుంది, మీరు విశ్లేషించారు. ఇప్పుడు మేమంటే రాజకీయంగా అంటారు అంతే. శ్రీనివాస్ గౌడ్ గారు, గతంలో ఈ కార్ రేసులో ఇక కేటీఆర్ అరెస్టే తర్వాయి అని ఆగమేఘాల మీద 3 రోజులు ఎంక్వైరీ జరిగింది. ఇంక నెక్స్ట్ అరెస్టే అని పెద్ద హంగామా చేసి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పట్లో అరెస్టులు ఉండవు, మాకు అభివృద్ధి ముఖ్యం అన్నారు. అంటే మీ ఇద్దరికి ఎక్కడ కుదిరింది అసలు? దానిలో ఏమైనా ఉంటే కదా అరెస్ట్ ఎందుకు చేస్తారు చెప్పండి? ఎందుకు చేస్తారు అరెస్ట్? వాళ్ళకే కోర్టు ముట్టుకాయలు వేస్తుంది. 40-50 కోట్లు ఒక పార్టీ రాష్ట్రం యొక్క పటిష్టం పెంచింది. అది ఈ కార్ రేసింగ్ అనేది ఎవడు పడితే వాడు ఇవ్వడు. ఈవెన్ క్రికెట్ ఆడతామంటే మీ ఊర్లో ఆడతా, క్రికెట్ మ్యాచ్ పెడితే సార్ వచ్చి ఆడతారు వాడు. 2020 మ్యాచ్ కూడా ఆడారు కూడా, చిన్న రంజీ ట్రోఫీ కూడా ఆడారు. ఒక స్పోర్ట్ ఈవెంట్ కావాలన్నప్పుడు కెపాసిటీ చూస్తారు. ఆ కెపాసిటీ స్టేట్ కెపాసిటీ చూస్తారు, టౌన్ కెపాసిటీ చూస్తారు, వచ్చి ఆడతారు వాళ్ళు. ఆ 40-50 కోట్లు మేము ఖర్చు పెడితే వాళ్ళు 780 కోట్లు హైదరాబాద్కు లాభమైందని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్పారు, డాటాతో సహా చెప్పారు. దాన్ని ఒక పెట్టుబడి అనుకోవాలి తప్ప ఆయన 40-50 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? నీకు డబ్బులు ఇచ్చినాం, నీ అకౌంట్లో పడ్డాయి, నీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నీకు దమ్ముంటే రికవర్ చేయి అంతే. అవినీతి ఎక్కడ జరిగింది? నువ్వు అకౌంట్ లేకుండా 40 కోట్లు డ్రా చేసి నీకు ఇచ్చిన అనుకో, ఇంకో నువ్వు ఇచ్చిన వాళ్ళు ఎవరు తిన్నావంటే అదే అర్థం ఉంది. బై బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా నీకు నీ అకౌంట్లో పడ్డ తర్వాత నిన్ను రికవర్ చేయకుండా అవినీతి జరిగింది అని చెప్పడం అనేది తప్పది. వాళ్ళు అబాస్పాలు అవుతామని అరెస్ట్ చేస్తే అనవసరమైనటువంటి ఇబ్బందులు వస్తామని వాళ్ళు వెనక్కి తగ్గిర్రు. వాళ్ళేది ఉట్టిగా ఒప్పందాలు కాదు ఇక్కడ. కానీ కేటీఆర్ లాంటి వాళ్ళు ఎస్ నేను జైలుకి వెళ్తాను, ఒకవేళ జైలుకి వెళ్తే కనుక నేను అక్కడ యోగా చేసుకుంటాను లేకపోతే మెడిటేషన్ చేసుకుంటానని చెప్పిన పక్షం అంటే దాదాపుగా యాక్సెప్టెన్సీ జైలుకి వెళ్ళడం ఖాయం అనుకునే సిచ్యువేషన్. సో ఇక్కడ నా క్వశ్చన్ వచ్చేసి, కేటీఆర్ జైలుకి వెళ్తారనుకున్న టైంలో కవిత యాక్టివ్ అయ్యారు. కేటీఆర్ కనుక జైలుకి వెళ్తే కవిత వర్కింగ్ ప్రెసిడెంట్గా యాక్టివ్ అవబోతున్నారు అంశానికి సంబంధించి ఎంతవరకు నిజం? ఎందుకు కవిత యాక్టివ్ అయ్యారని చెప్తారు? మొన్న క్రికెట్లో ఆడింది ఒక అమ్మాయి త్రిష, ₹1 కోటి ఇచ్చింది. ₹1 కోటి వేస్ట్ అని అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? మేము కూడా గతంలో పివి సింధుకు దాదాపు 5-10 కోట్లు ఇచ్చినాం, నిఖత్ జరీనకు ఒక ల్యాండ్ ఇచ్చినాం. అరే ఈ ప్రజాధనం వృధా అయిందంట. ఒక స్పోర్ట్స్ ఈవెంట్ వల్ల విద్యార్థులకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్లయితే మనం కూడా తయారు కావాలని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్లు అవుతుందని చెప్పి ఒక ఎంకరేజ్ చేస్తాం. అదే స్పోర్ట్స్ ఈవెంట్ కూడా ఓ 50 కోట్లు అనేది లెక్క కాదు. హైదరాబాద్ బ్రాండ్ ఎక్కడుందండి? ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇచ్చిన అకౌంట్ ద్వారా వేసిన,
నీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. కానీ 10 కోట్ల రూపాయలకు మించి లావాదేవీ జరిగినప్పుడు కూడా ఆర్బీఐ కండిషన్స్ అని చెప్పి ఆ అంశానికి ప్రొసీజర్ ఏమన్నా తప్పులు ఉంటే నువ్వు రికవర్ చేయి. నీ దగ్గర రికవర్ చేయి. ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇచ్చిన, నువ్వు తప్పనుకుంటే నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి కదా డబ్బులు, రికవర్ చేసేయండి, నీ మీద కేసు పెట్టండి, ఇద్దరిది కూడా బాధ్యత ఉంటుంది కదా. ఒకవేళ అక్కడ తప్పు జరిగితే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పు ఎక్కడండి, తప్పు అనేది లేదు అక్కడ, తప్పు కాదు ఇది. నేను ఇంతకుముందు చెప్పినా కదా, స్పోర్ట్స్ ఈవెంట్లలో కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో గతంలో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ అయినాయి, ఎన్ని వందల ఖర్చు 270 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అక్కడ అవినీతి జరిగింది, మొత్తం ఏమైందో మీకు తెలుసు. ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ కూడా అంటే అక్కడ మొత్తం బయటపడ్డది, డబ్బులు పోలే, అక్కడ డ్రా చేసిన డబ్బులు పోలేదు. ఇక్కడ కూడా జరిగినాయి. అంత గతంలో ఏషియన్ గేమ్స్ అయినాయి, ఒక ఖర్చు పెట్టినాం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో, దాన్ని ఎవరు ప్రశ్నించలే, ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పి ఊహించారు. కనుక అదేదో అప్పుడు ఆ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేసిండు అని అనలే, ఒక మంచి పని చేసిండు, ఒక మంచి స్పోర్ట్స్ ఈవెంట్ తెచ్చిండు, హైదరాబాద్ పేరు వచ్చిందని చెప్పింది తప్ప దాన్ని ఎవరు మాట్లాడలేదు. అట్లా ఇట్లా ఎవడు వస్తాడు ఇప్పుడు, రేపు ఇక్కడ వచ్చి ఎవడైనా హైదరాబాద్లో స్పోర్ట్స్ ఈవెంట్ చేయాలంటే ఎవడు వస్తాడు? రేపటి నాడు 4 ఈవెంట్స్ ఉన్నాయి, అవి సెకండ్ తర్వాత మీరు బంద్ చేసినారు. ఇంటర్నేషనల్లో హైదరాబాద్కి ఎంత చెడ్డ పేరు వచ్చింది అనుకున్నారు మీరు? ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత పేరు వచ్చిందో హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ అంటే ఎలక్ట్రిక్ అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, పొల్యూషన్ లేకుండా ఉంటుంది, ప్లస్ స్పోర్ట్స్ పెద్ద ఈవెంట్ హైదరాబాద్ జరుగుతుందంటే 60-70 దేశాలు చూస్తాయి ఇట్లా, అరే ఎక్కడెక్కడ అని చెప్పేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.